కొందరి కోసం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. హే రాధా, ఎలా ఉన్నావు? వాట్ ఏ సర్ప్రైజ్. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది మనం కలిసి. నేను ఫైన్. ఇంతకీ క్రిష్ ఎక్కడా? హే, నువ్విక్కడే ఉన్నావా? ఎలా ఉన్నావురా? పర్లేదురా, బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? లవ్, మ్యారేజ్ అన్నీ అలా కుదిరాయి. ఏం రాధా, మావాడు ఎలా చూసుకుంటున్నాడు నిన్ను? ఏమైనా లోడ్ చేస్తున్నాడా? చేస్తే చెప్పు, వేసేద్దాం. అలా ఏం లేదు, బంగారంలో చూసుకుంటాడు మా ఆయన. ఆయన కానీ పర్లేదు, మామూలుగా లేదుగా. ఆయనకి ఎంత వర్క్ ఉన్నా నా కోసం ఆలోచిస్తూనే ఉంటారు. అంత ప్రేమ ఎలా చూపిస్తారో నాకు అర్థం కాదు. ఆయన నేను లక్కీ అంతే. ఓ, ప్రేమ పొంగిపోతుందిగా. నిన్నెలా చూసుకుంటుంది ఇంతకీ? తన్నని చూసుకోవడం ఏంట్రా, నేనే తను చూసుకోవాలి. అయినా నాకుండే బిజీ వర్క్స్లో తనేరా నా రిలాక్సేషన్. నా బిజీ టైంలో నేను ఇచ్చే కాస్త టైం కోసం పిచ్చిదానిలా వెయిట్ చేస్తూనే ఉంటుంది. అయినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా? ఒరేయ్, నేను సింగిల్ గాడిని గుర్తు చేయడానికేగా ఇవన్నీ చెప్తున్నారు. రే, నువ్వేం మారలేదురా. అయినా చెప్పడం మర్చిపోయా, నువ్వు మామయ్య కాబోతున్నావు. హే సూపర్, కంగ్రాట్స్ రా. పార్టీ కుమ్మేద్దాం. సరే సరే సరే, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. అలాగే. ఓకే. బంగారంలో చూసుకుంటున్నానా? నేను బంగారం అన్నాను. ప్రేమ చూపిస్తానన్నావు. చూపిస్తే బాగుండు అన్నా. నువ్వు కూడా అన్నావుగా, ఎంతవరకు ఉన్నా నీకోసం వెయిట్ చేస్తున్నా అని. పిచ్చిదానివని కూడా అన్నా, వినలేదా? సారీ చెప్పాలని కూడా అనిపించలేదా? ఏ, నోటితోనే చెప్పాలా, కళ్ళతో చెప్తే అర్థం కదా?